మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్తమామలు, మరదళ్ళు, స్నేహితులు ఎవరైనా సరే మిమ్మల్ని బాధిస్తూ మిమ్మల్ని అణగదొక్కాలని చూసే మనసులుంటే మీరు ఈ మంత్రాన్ని చదవండి. ఓం దుం దుర్గాయే నమః, 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 ఓం దుం దుర్గాయే నమః,
ఓం దుమ్ దుర్గాయే నమః 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 ఓం హుం దుర్గాయే నమః ఓం దుమ్ 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 దుర్గాయే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టము తొలగాలన్నదే మా యొక్క సంకల్పం. అందరూ మంచివాళ్ళే, అత్తలు మంచివాళ్ళే, కోడళ్ళు మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నచ్చరు. ఆ నచ్చకపోవడం వల్ల కోడలే అనుకోండి నచ్చదు. 10 మంది నలుగురు కోడలు ఉంటే ఒక కోడలు నచ్చదు. ఆ కోడలకు హింసిస్తారు, బాధిస్తారు, హీనంగా చూస్తారు. మిగిలిన వాళ్ళని చక్కగా చూస్తారు. మిత్రులు, బంధువులు అందరూ ఉన్నట్టే ఉంటారు, కానీ అణచివేయాలని చూస్తూ ఉంటారు. భర్త ఎంత మంచివాడైనప్పటికీ ఒక్కొక్కసారి శత్రువుల మాటలు విని కొట్టడమో, తిట్టడమో, బాధించడమో, వేధించడమో, వినకపోవడమో చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఆఖరికి చెప్పుడు మాటలు విని ఒక్కోసారి వినరు, మనల్ని బాధిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టడం వల్ల కూడా ఒక్కొక్కసారి మన అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి ఆగిపోతుందని భయపడేవాళ్ళు, అత్తమామలు, కుటుంబ వేధింపులు, కుటుంబంలో శాంతి లేదనుకునేవాళ్ళు ఓం దుమ్ దుర్గాయే నమః ఇదే మంత్రం. ఓఎం ఓం DHUM ధుమ్ DHURGA దుర్గా YEA దుర్గాయే నమః. ఇదే దుర్గాయే నమః మంత్రం. ఓం దుమ్ దుర్గాయే నమః. అయితే మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టము మీ యొక్క పేరు, గోత్రనామాలు చెప్పుకొని నాకు ఈ కష్టం తొలగించు దేవుడా అనేసి ముందు విఘ్నేశ్వరుడు తలుచుకొని మీ గురువులను స్మరించి ఈ మంత్రాన్ని చదవండి. అప్పుడు పనిచేస్తుంది. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య తొలుగుతుంది. లేదా మీ పైన క్షుద్ర ప్రయోగం జరుగుతుందా, శత్రువులు మిమ్మల్ని బాధిస్తున్నారా, వేధిస్తున్నారా, ఏదైనా సరే ప్రతి ఒక్క సమస్యకి ఈ దుమ్ దుర్గాయే నమః మంత్రం మీకు రక్షిస్తుంది, కాపాడుతుంది, విజయాన్ని ఇస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వినియోగపడాలి. దానివల్ల మీకు వచ్చిన నష్టమేం లేదుగా. ఒక లైక్ చేస్తే, ఒక షేర్ చేస్తే, ఒక సబ్స్క్రైబ్ చేస్తే మరో 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తొలుగుతాయి. అంతేనా? మీకు వచ్చిన నష్టం ఇందులో ఏమీ ఉండదు. వీలైతే ఇంకొకరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందరూ కూడా దీన్ని ప్రోత్సహించండి.